నాన్న చెప్పు. రే గణేష్, ఈరోజు నీకు పెళ్లి చూపులు రా. పెళ్లి చూపులా? అప్పుడే నాకు పెళ్ళి ఏంటి నాన్న? నీ ఫోన్కు ఆ అమ్మాయి డీటెయిల్స్ పెట్టాను, వెళ్ళి కలు. నువ్వెంత చెప్పినా నేను వెళ్ళను నాన్న. భారత్ ఫుడ్ కోర్ట్. అబ్బు, మా నాన్న టేస్ట్ బాగానే ఉందే. హాయ్ హారిక. ఎవరు మీరు? అదేనండి, నా పేరు గణేష్, శంకరయ్య కొడుకుని. ఈరోజు మనకి పెళ్లి చూపులు. ఓకే ఓకే, గుర్తొచ్చింది. మంచిదండి, చాలా సంతోషం. అమ్మయ్య, గుర్తుపట్టిందిలే. మీ పేరేమన్నారు? గణేష్. ఓ ఓకే. కాఫీ తాగుదామా? యా. ఎక్స్క్యూజ్ మీ, 2 కాఫీ. వచ్చేస్తుంది. హారిక గారు, ఇదిగోండి కాఫీ. కాఫీయా? ఎవరండి మీరు? నేనెవరా? అదేనండి, గణేష్ని, శంకరయ్య కొడుకు. మనకి వాళ్ళ పెళ్లి చూపులు. గుర్తొచ్చిందా? ఓ సారీ అండి, చాటింగ్లో బట్టి మర్చిపోయాను. ఓహో, అదే ఉండదునండి. మీరు కాఫీ తాగండి. కొంప తీసి ఈ అమ్మాయికి లవర్గానే ఉన్నాడా? హారిక గారు, ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకండి? అసలు మీరెవరు? అమ్మా, నేనెవరా? నేనండి, గణేషు, శంకరయ్య కొడుకుని. మనకి వాళ్ళ పెళ్లి చూపులు. గుర్తొచ్చిందా? ఐఎమ్ సారీ అండి, నాకు ఇక్కడ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? సరే, వెళ్దాం. ఒక్క నిమిషం, పెగ్గేసి వస్తాను. పదండి, వెళ్దాం. क्या भाई, कैसा है कॉफी? अच्छा लगा. వెళ్ళొస్తాం భాయ్. शुक्रिया. హారిక గారు, ఇంతకీ మీరు ఎంత చదువుకున్నారు? నేను అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్స్. ఓ, మీకు దగ్గరలోనే ఉన్నారుగా. అవును, మీరేం చదువుకున్నారు? జస్ట్ 5 సంవత్సరాలు చదువుకున్నట్టయితే 10th పాస్ అయిపోయేవాడిని. మీరు భలే సరదాగా ఉన్నారండి. అయితే ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు? నేనా? బిజినెస్ మ్యాన్ని. అవునా, ఏం బిజినెస్ చేస్తున్నారు? మొన్నటి వరకు పానీపూరి బిజినెస్ చేశానండి, బాగా లాస్ వచ్చింది. ఇప్పుడైతే సమోసా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ దేవుడి పైన భారం వేశాను. ఏం జరిగిద్దో చూడాలి.
ఏం భయపడకండి, అంతా బాగానే జరిగిద్ది. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట అడగచ్చా? యా. మీకు ఇంతకుముందు లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లవ్ స్టోరీస్ అంటే ఒక 4-5 ఉండొచ్చు. ఏంటి అక్కడే ఆగిపోయారు? మీకు ఇన్ని లవ్ స్టోరీస్ ఉంటాయని నేను అసలు అనుకోలేదండి. ఊరుకోండి, నేనేదో జోక్ చేశాను. జోకా? అమ్మయ్యా, బ్రతికించారు. పదండి. మరి మీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? నన్ను లవ్ చేయమని ఎంతోమంది వెంటబడ్డారండి, కానీ నేను ఒక్క ప్రపోజల్ కూడా ఓకే చేయలేదు. అదండి నా క్యారెక్టర్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ గీత. రాధా, ఐ లవ్ యూ. మౌనిక, ఐ లవ్ యూ. అంటే మీరు మన్మధులు సినిమాలో నాగార్జున అంటారా? ఆఫ్ కోర్స్. గణేష్, నాకు తిరిగి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కూర్చుందామా? సరే, నువ్వు వెళ్ళి కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. అమ్మాయిని చూస్తే మంచి అమ్మాయిలా ఉంది. మన సైడ్ ఓకే. ఇంతకీ తనకి మనం నచ్చామో లేదో అడిగితే పోలా? వస్తున్నా. బా, ఏం ఎండలో ఏమో. షూ. మిస్టర్, ఎవరు మీరు నా పక్కన కూర్చున్నారు? ఏవండి, మీతోనే మాట్లాడుతుంది. ఏంటండి ప్రతిసారి ఇలా మాట్లాడుతున్నారు? మీరు కావాలని అంటున్నారా లేదా జోక్ చేస్తున్నారా? మీతో జోక్ చేసే దోషం నాకేం లేదు. హూ ఆర్ యూ? ఓరి నాయనో, నేనండి గణేష్ని. నాకు మహేష్ తెలుసు, సురేష్ తెలుసు, నరేష్ తెలుసు. ఈ గణేష్ ఎవరి మధ్యలో? అదేనండి, శంకరయ్య కొడుకుని. శంకరయ్య? వాడెవడు? వాడు వీడు ఏందండి, ఆయన మా నాన్నగారండి. ఈరోజు మనకి పెళ్లి చూపులండి. హే మిస్టర్, ఆర్ యు మ్యాడ్? అమ్మాయిలు కనిపిస్తే చాలు సొల్లు చెప్పేయడమే. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, లేదంటే హెరాస్మెంట్ చేస్తున్నావు పోలీసులు కాల్ చేస్తా. హెరాస్మెంటా? నేనా? చీదీని అమ్మ జీవితం. అసలు దీన్ని కాదు, వీటన్నిటి కారణమైన మా నాన్న అలా. నాన్ను. ఏంట్రా? ఏంటంటే నాన్న, అసలు ఇది పెళ్లి చూపులేనా? ఏమైందిరా? ఏమైందంటావేంటి? అపరిచితుల నిమిషానికి ఒకలా మాట్లాడుతుంది నాన్న. రే రే, కొంచెం ఆగరా. ఏంటన్నా నాగేది? ఎన్నేసి మాటలందో. అందరి ముందు నా బరువు పోయింది, గొంతు కూడా ఎండిపోయింది. వాటర్ బాటిల్ కూడా అక్కడ పడేసి వచ్చా. అరే నాన్న, ఆ అమ్మాయికి ఏదో అల్జీమర్స్ డిసీజ్ ఉందంటరా. ఆల్జీబ్రానా? ఆల్జీబ్రా ఏంటి? అందుకేరా చదువుకోమంది. అది ఆల్జిబ్రా జంతువో ఆల్బక్రా పండో కాదు, అల్జీమర్స్ డిసీజ్ అని. అదొక మతిమరుపు వ్యాధి. ఏంటి మతిమరుపా? హలో హలో గణేషు, ఒకసారి నేను చెప్పేది వినరా. ఆ అమ్మాయికి మతిమరుపు ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు నాన్న? చెప్తే నువ్వు వెళ్ళేవాడివా? తను చాలా మంచి అమ్మాయిరా, పైగా నా స్నేహితుడి కూతురు. తనకి ఈ వ్యాధి ఉన్నట్టు తనకే తెలీదురా. పైగా చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది.
అయినా భయపడాల్సింది ఏమీ లేదురా. డాక్టర్ గారితో అన్ని విషయాలు మాట్లాడాను. కొంతకాలానికి తను మామూలు స్థితికి వస్తుందని చెప్పారు. నా మాట విని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరా. ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు.